హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో హెల్తీగా రాగి పిండితో కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే రాగి పిండితో హెల్తీగా కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని బాగా కరగనివ్వాలి. వాటర్ అనేది కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. ఇలా బెల్లాన్ని 2 నిమిషాలు ఇలా కరగపెట్టుకోవాలి. ఇలా కరిగిన బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయినర్తో ఒక గిన్నెలోకి ఇలా వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకుంటే బెల్లంలోని ఏదన్నా చెత్త ఉంటే వచ్చేస్తుందండి. ఇలా వడకట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ కోసం ఇలా చిన్న ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెల్ని ఇలా తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఏదైనా ఫ్లోర్ వేసుకోవచ్చండి. నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ పిండి అంతా ఈ గిన్నెలో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలో ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ పిండిని ఇంకో గిన్నెలో వేసుకొని అదేవిధంగా మొత్తం గిన్నెలకి ఇలా వేసుకోవాలి. ఎన్ని గిన్నెలు అయితే మనము కేక్ చేసుకుంటున్నామో అన్ని గిన్నెల్లో ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ని వేసుకొని ఏదైనా ఒక ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో 1/2 కప్పు ఆయిల్, మనం చల్లారిన బెల్లం పాకాన్ని కూడా వేసుకొని విస్కర్తో ఈ 2 బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్ ఉన్న పెరుగుని వేసుకోవాలండి. ఇలా వేసుకొని వీటిని కూడా కలుపుకోవాలి. దీంట్లో స్ట్రెయినర్ తీసుకొని 2 కప్పుల రాగి పిండిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని స్ట్రెయినర్తో ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. అదేవిధంగా 2 కప్పును కూడా ఇలా జల్లించుకోవాలి. ఈ 2 కప్పు బదులు మనం గోధుమ పిండిని కూడా యూస్ చేయొచ్చండి. గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిది కదా, గోధుమ పిండి వేసుకోవచ్చు. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని జల్లించుకోవాలి. టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను, లేదా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని విస్కర్తో బాగా ఉండలు లేకుండా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా అప్లై చేసుకొని పెట్టుకున్న గిన్నెల్లో గరిటెతో ఇలా వేసుకోవాలి. ఈ విధంగా అన్ని బౌల్స్లో వేసుకొని వీటిపైన జీడిపప్పు పలుకుల్ని ఇలా ముక్కల కింద చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. ప్రీ హీట్ చేసుకున్న స్టవ్ మీద ఈ గిన్నెల్ని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఒక 25 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో ఇలా చూస్తూ కుక్ చేసుకోవాలండి. కేక్ అనేది ఇలా ఫోక్ స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా ఒకసారి మనము కేక్ లోపలికి ఇలా అన్నామంటే కేక్ అనేది అంటుకోకుండా ఉంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాతే కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒక చాకుని తీసుకొని చుట్టూ ఒకసారి ఇలా అనుకొని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉండే మనకి కప్ కేక్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి.